ఉద్యమం కోసం తన జీవితాన్ని అర్పించి 25 డిసెంబర్ 2025న ఒరిస్సా రాష్ట్రం కాంధమాల్లోని కుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన బూటపక్ ఎన్కౌంటర్లో అసూలు బాసిన కామ్రేడ్ పాక హనుమంతు మిగతా 5గురిలో భాగంగా మరణించిన కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మరణించిన ఆయన బాడీని ఇప్పుడు మన స్వగ్రామానికి తీసుకొస్తున్న సందర్భంగా హనుమంతు కుటుంబ సభ్యులు, అమర్ల బంధుమిత్రుల సంఘం, విరసం, ఇతర ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల మిత్రులందరికీ నమస్కారాలు. పౌర హక్కుల సంఘంగా నేను మాదన కుమారస్వామిని, రాష్ట్ర సహాయ కార్యదర్శిని మాట్లాడుతున్నా. మిత్రులారా, మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న విస్తారమైన అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్న వందల వేల లక్షల రూపాయల విలువైన ఖనిజాల కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి వెళ్ళి మన దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని ఆ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో మోహరించి వాళ్ళందరినీ అక్కడ వాళ్ళకు ఆదివాసులకు అక్కడ 5వ షెడ్యూలు, గ్రామ సగా పెసా చట్టం ఇవి అమలు కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వనరుల కోసం వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి ఈ ఆపరేషన్ కగార్ను కుట్రపూర్తిగా ఒక యుద్ధాన్ని మించిన అంతర్జాతీయ మనం యుద్ధాలు చూస్తున్నాం. ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్, పాలస్తీన్లో జరుగుతున్న ఎలాంటి యుద్ధాలు ఉన్నాయో అట్లాంటి టెక్నాలజీ తోటి ఇవాళ అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను, ఆదివాసులను హతమారుస్తున్నారు. ఇవన్నీ కూడా బూటపక్ ఎన్కౌంటర్లు. దానిలో భాగంగా మన 25 డిసెంబర్న ఉదయం జరిగిన ఎన్కౌంటరు, పాక హనుమంతు ఎన్కౌంటర్ కూడా బూటపక్ ఎన్కౌంటర్ అని మా లాంటి పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సంఘాలు, అక్కడ ఉన్న అడ్వకేట్లు అందరూ చెప్తున్నారు. ఈ అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని, ఈ కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కోరుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా మార్చి, ఏప్రిల్, మే కాలంలో శాంతి చర్చలకు మేము సిద్ధమని 6 నెలల కాలం వరకు కాల్పుల విరమణని ప్రకటించిండ్రు. శాంతి చర్చల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అమిత్ షా, మోడీలు మేము మార్చి 31, 2026 లోపల మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాం, నక్సలిజం లేకుండా చేస్తాం, కూకటి వేళ్లతో నిర్మూలిస్తామని చెప్పేసి ఒక కుట్రపూరితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రభుత్వం వాళ్ళు ఇవాళ ఆ కగార్ ఆపరేషన్ను అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, అన్ని హక్కుల సంఘాలు కూడా, దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా శాంతి చర్చలు జరపాలి, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలన్నా కూడా వినకుండా ఆ ఆపరేషన్లో భాగంగానే మన గ్రామస్తుడైన, మన ఇక్కడి నుంచి 43 సంవత్సరాలుగా ఉద్యమంలోకి వెళ్ళిన పాక హనుమంతు కేంద్ర కమిటీ సభ్యుడు కూడా మొన్నటి బూటపక్ ఎన్కౌంటర్లో మరణించిండు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మనం చూసినాం గత వారం సుప్రీంకోర్టు మన దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఆరావళి పర్వతాలు 100 మీటర్ల కంటే కింద ఉన్నాయన్ని మైనింగ్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పర్యావరణవేత్తలు అందరూ కూడా తమ గొంతు విప్పి నిరసన తెలియజేస్తే, అన్ని పార్టీలు నిరసన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనుక తగ్గింది మైనింగ్ అని. ఇప్పుడు ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఈ కగార్ ఆపరేషన్ జరగడానికి ప్రధానమైన కారణం అక్కడి వనరుల కోసమే ఈ టార్గెట్ను పెట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాల కోసం ఈ కగార్ ఆపరేషన్ నడుపుతుండ్రు. కాబట్టి మనం అందరం గొంతు విప్పి ఈ బూటపక్ ఎన్కౌంటర్లను నిలిపివేయాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బూటపక్ ఎన్కౌంటర్ల కగార్ ఆపరేషన్ కోసం నిలిపివేయాలని వాళ్ళు కూడా మాట్లాడిళ్ళు. ఇప్పటికిప్పుడు ఈ ఆపరేషన్ నిలిపివేయాలంటే మన అందరి గొంతులు, మన అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని గొంతులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ కగార్ ఆపరేషన్ నిలిపే పరిస్థితి లేదు. ఒకవైపు కగార్ ఆపరేషన్ అయిపోతుంది, ఇంకా ఉన్న 3 నెలలే అని చెప్పేసి అత్యంత కుట్రపూరితంగా అక్కడ వివరిస్తూ ఇప్పుడు ఉద్యమకారులని
నిజానికి ఉద్యమకారులతో పాటు వీటికి అండగా ఉన్న అన్ని హక్కుల సంఘాలు కావచ్చు, మిగతా వర్గం కావచ్చు కూడా ఒకవైపుగా వాళ్ళందరినీ మాట్లాడే గొంతులను కూడా చేయకుండా ఒక కుట్రపూరితంగా గత వారం 21న గాదే ఇన్నే తెలంగాణవాది, మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, అట్లాగే భారత్ బచావోలో కూడా కీలకంగా పనిచేసిన ఒక ప్రజాస్వామికవాది, ఆయనను కూడా కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా మాట్లాడిండని ఒక ఎన్ఐఏ కేసు ద్వారా అరెస్ట్ చేసిండు. ఇవన్నీ కూడా మన అందరి మీద ఒక నిర్బంధం ప్రయోగించే క్రమంలో జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా రేపు జరగబోయే 29 తారీఖు నాడు రేపు జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, గాదే ఇన్నేను విడుదల చేయించాలని, ఈ మావోయిస్టు పార్టీ తోటి శాంతి చర్చలు జరిపి అక్కడ ఉన్న ఆదివాసుల అటువంటి డిమాండ్ అయినటువంటి గ్రామ సభ తీర్మానం, పెసా చట్టం అమలు, 5th షెడ్యూల్ అమలు, వాళ్ళ జీవించే హక్కుల గురించి మాట్లాడాల్సిందిగా మనం అందరం ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడగాలని, వాళ్ళ వైపు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి రేపు జరగబోయే శీతాకాల సమావేశంలో చేయాలని డిమాండ్ చేస్తున్నాం.